తెలంగాణ ఏర్పాటులో దివంగత నేత ఎం సత్యనారాయణ పాత్ర మరవలేనిదన్నారు మంత్రం పొన్నం ప్రభాకర్. ఎంఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంఎస్ఆర్ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు పొన్నం. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఎంఎస్ఆర్ ఇందిరాగాంధీతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. యువత ఎంఎస్ఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు పొన్నం. अमर है एमएसआर, अमर है अमर है एमएसआर, अमर है एमएसआर పెంచుకునే ఎం సత్యనారాయణరావు గారి ఎంఎస్ఆర్ గారి 91వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలందరం కలిసి నివాళులర్పించినాం. వారు పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించి పెట్టిన నాయకుడు. ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుడి దగ్గర పూర్తిగా సత్సంబంధాలతో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిష్యరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది. ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సత్యనారాయణరావు గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం పోరాడినాడు, అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక చిరకాల ముద్ర ఏదైతే ఉందో ముక్కుసూటి మనస్తత్వం గల సత్యనారాయణరావు గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారి ఆత్మ